హాయ్ సకమోటో డేస్ డే 6 మీరు ఇంతకు ముందు వీడియోని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా వెళ్ళి ఆ వీడియోని చూడండి. అప్పుడే కథ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కొత్తగా మషిమో అనే ఒక హిట్ మ్యాన్ కనిపిస్తాడు. మనోడు చాలా పేదవాడు, తినడానికి కూడా పైసలు ఉండవు. అలాగే తనతో పిసుకే అనే ఒక పక్షి కూడా ఉంటుంది. తను తినడానికే తిండి లేదంటే మళ్ళీ పిసుకేకి కూడా పెట్టాలి. తను ఒక బిల్డింగ్ పై టెంట్ వేసుకొని బతుకుతుంటాడు. ఇప్పుడు మషిమో కూడా సకమోటోని చంపాలి అనుకుంటాడు. ఎందుకంటే తనపై ఉన్న 1 బిలియన్ యాన్స్ ని తీసుకోవాలి అని. ఇక్కడ సకమోటోని చంపడానికి చాలా మంది హిట్ మ్యాన్స్ వస్తుంటారు. వాళ్ళు ఎవ్వరు సకమోటోని ఏమి పీకలేరు. కానీ తన షాప్ కి మాత్రం డ్యామేజ్ అవుతుంది. దాని వల్ల షాప్ ని బాగు చేయడానికి ఎక్కువ పైసలు అవుతాయి. అన్ని పైసలు వీళ్ళ దగ్గర ఉండవు. అప్పుడే షిన్ కి ఒక ఎయిర్ షాఫ్ట్ టోర్నమెంట్ గురించి తెలుస్తుంది. ఇది రేపు జరగబోతుంది. ఇందులో గెలిస్తే 1 మిలియన్ ఇస్తారని ఉంటుంది. అంతలో మషిమో అక్కడికి వస్తాడు. షిన్ వాళ్ళతో సకమోటో ఫోటోని చూపిస్తూ వీడు ఎక్కడున్నాడో మీకు తెలుసా అంటాడు. మషిమో ఎంత ఎర్రిపప్ప అంటే సకమోటోని ఎదురుగా పెట్టుకొని కూడా గుర్తుపట్టలేడు. ఎందుకంటే తను హిట్ మ్యాన్ గా చేస్తున్నప్పటి ఫోటోని తీసుకొచ్చి ఉంటాడు. అప్పుడు సకమోటో నాకు తెలీదు, నేను ఇక్కడ పని చేసేవాడిని అంటాడు. దానికి మషిమో ఏం మజాక్ చేస్తున్నావా, బయట షాప్ పేరు సకమోటో అని రాసి ఉంది కదా అంటాడు. దానికి సకమోటో ఇక్కడ చాలా షాప్స్ అదే పేరుతో ఉన్నాయి, వెళ్ళి వెతుకు అంటాడు. ఆ మాట వినగానే మషిమో కింద పడి ఏడుస్తాడు. తనని చూసి షిన్ వీడి పెద్ద జఫా హిట్ మ్యాన్ లో ఉన్నాడే అనుకుంటాడు. అలాగే వాడి మైండ్ లో కూడా వింత వింతగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మషిమో బయట ఒక ముసల్దాన్ని అడిగాను, సకమోటో ఇక్కడే ఉంటాడని చెప్పింది కదా అంటాడు. దానికి షిన్ సకమోటో అనే పేరు చాలా మంది పెట్టుకుంటారు, దేశంలో మొత్తం 20 లక్షల మంది ఆ పేరుతో ఉన్నారు అంటాడు. ఆ మాట వినగానే మళ్ళీ ఏడుస్తూ ఇప్పుడు సకమోటోని వెతకాలంటే చాలా ఖర్చు పెట్టాలనుకుంటా, కానీ నా దగ్గర తినడానికి కూడా పైసలు లేవు అనుకుంటూ తన కడుపులో ఆకలి అరుపులు వస్తుంటాయి. వాటిని షిన్ లు కూడా వింటారు. మషిమో అమాయకంగా వాళ్ళ వైపు చూస్తాడు, ఏదైనా తినడానికి ఇస్తారు అని. కానీ వాళ్ళు మాత్రం ఏమీ పట్టించుకోరు. దాంతో మషిమో వెనక్కి తిరిగి వెళ్లిపోతాడు. అలా బయటికి వస్తూ ఆకలిగా వాళ్ళని వైపు చూస్తాడు. దాంతో సకమోటో వాళ్ళు తను తినడానికి స్వీట్ బన్ ని ఇస్తారు. సంతోషంగా మషిమో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాత్రికి మషిమో తన టెంట్ ని సర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను గతాన్ని గుర్తు చేసుకుంటాడు. తనతో ఉన్నవాడు మషిమోతో నువ్వు హిట్ మ్యాన్ గా అస్సలు పని చేయవు, దానిలోకి వెళ్ళినా సరే నువ్వు దేనికి పనికిరావు, అన్ని వదిలే అంటాడు. అలా హిట్ మ్యాన్ కంపెనీ తనని తీసేస్తుంది. అందువల్ల తనకి పని ఉండదు. ఇప్పుడు మషిమో తనని తక్కువ చేసిన వాళ్ళ అందరి నోళ్లు మూయించాలి అనుకుంటాడు. అప్పుడే పెద్దగా గాలి వచ్చి తన టెంట్ మొత్తం పోతుంది. అంతలో ఒక పేపర్ తన దగ్గర వచ్చి పడుతుంది. అది ఎయిర్ షాఫ్ట్ టోర్నమెంట్ ది అయి ఉంటుంది. ఆ 1 మిలియన్ ప్రైజ్ మనీని చూసి మషిమో కూడా అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. తర్వాత రోజు జరగబోయే టోర్నమెంట్ కి సకమోటో వాళ్ళు కూడా వస్తారు. ఆ పైసలతో షాప్ ని సరి చేయాలి అని. అలాగే విండోస్ ని కూడా బుల్లెట్ ప్రూఫ్ చేయించాలి అనుకుంటాడు. లూ కూడా వస్తుంది, కానీ తను బయట నుంచి గేమ్ ని చూస్తాను అంటుంది. ఎందుకంటే ఇలాంటి కాల్చుకు చచ్చే గేమ్లు అంటే తనకు అస్సలు నచ్చవు. మషిమో కూడా ఆ గేమ్ ఆడదామని ఆతృతగా అక్కడికి వస్తాడు, కానీ తనకి ఎంట్రీ ఇవ్వరు. గేమ్ లో పార్టిసిపేట్ చెయ్యాలి అంటే 2 నుంచి 5 వరకు మెంబర్స్ ఉండాలి అంటారు. దాంతో మనోడు చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే మషిమో అక్కడ ఉన్న సకమోటోని షిన్ ని చూస్తాడు. వెంటనే ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్లి షిన్ కాలు పట్టుకొని ప్లీజ్ నన్ను కూడా మీ టీమ్ లో తీసుకోండి అంటాడు. దాంతో చేసేదేం లేక షిన్ వాళ్ళు కూడా తన టీమ్ లోకి తీసుకుంటారు. అప్పుడే టోర్నమెంట్ గురించి చెప్తారు. అందరికి నకిలీ గన్స్ ని, అందులో పెయింట్ బాల్స్ ఉంటాయి. ఎదురుగా ఉన్న టీం వాళ్ళని ఆ పెయింట్ బాల్స్ తో షూట్ చేస్తే ఎవరిపై పెయింట్ పెడితే వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయినట్టు. అలాగే ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. అలాగే వీళ్ళు మొత్తం గేమ్ ఆడడానికి షాపింగ్ మాల్ ని వాడుకోమంటారు. ఇక ఒకరితో ఒకరు కాంటాక్ట్ ఉండడానికి బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కూడా ఇస్తారు. ఆ తర్వాత అందరూ వెళ్లి దాక్కుంటారు. అప్పుడే మషిమో నేను ఏం చెయ్యాలి అంటాడు. దానికి షిన్ నీ ముందుకి ఎవరు వస్తే వాళ్ళని షూట్ చేయి, మమ్మల్ని వదిలేసి అంటాడు. వీళ్ళ ముగ్గురు పక్కనే ఒక టీం దాక్కుని ఉంటుంది. వాళ్ళు వీళ్ళని గమనిస్తూ ఉంటారు. వీళ్ళు పెద్ద ఎర్రిపప్పల్లో ఉన్నారే, ఈజీగా వీళ్ళని షూట్ చేయొచ్చు అనుకుంటారు. అలా గేమ్ స్టార్ట్ అవ్వగానే మషిమో ఒక్కడే ఒక టీం మొత్తాన్ని అవుట్
చేస్తాడు. మషిమోను చూసి సకమోటో, షిన్ ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే వెనుక నుంచి వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తారు. కానీ సకమోటో, షిన్ ఇద్దరు కలిసి వాళ్ళని షూట్ చేసి అవుట్ చేస్తారు. అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయిన వాళ్ళని చూసి మషిమో ఈ పనిలో వీరు కూడా తోపులే అనుకుంటాడు. షిన్ కు మాత్రం అనుమానం వస్తుంది, కొంపదీసి వీడు సకమోటోని నన్ను గుర్తుపట్టాడా అని. కానీ మషిమో మాత్రం నాకు తెలిసి మీరు ఇంతకు ముందు కూడా ఈ గేమ్ ఆడి ఉంటారు కదా, అందుకే ఇంత బాగా షూట్ చేస్తున్నారు అంటాడు. దాంతో షిన్ నేను అనుకున్న దానికంటే వీడు పెద్ద పప్పగల్లా ఉన్నాడు అని, ఇక ఎప్పటికీ మేము హిట్ మ్యాన్స్ అని వీడికి తెలియదు అనుకుంటాడు. అంతలో బయట ఉన్నోళ్ళు ఫుల్ గా మందు తాగడం వల్ల గట్టి గట్టిగా అరుస్తుంది. లెజెండ్ సకమోటోని చూస్తుంటే మజా వస్తుంది అని. అది విని మషిమో సకమోటో ఫోటోని బయటకు తీసి ద గ్రేట్ సకమోటో ఇంత లావుగా ఎలా అవుతాడు, అవడలే అనుకుంటాడు. అప్పుడే లు వాడి దగ్గరకు వచ్చి ఆ ఫోటోని తీసి ఒరే పప్ప ఒక్కసారి తనని చూడు, తన కళ్ళజోడు సేమ్, తన హెయిర్ స్టైల్ సేమ్, ఇంకా నీకు తెలియడం లేదా అంటాడు. వెంటనే షిన్ వచ్చి పిచ్చి పిల్ల మందు ఎక్కువై ఏదేదో మజాక్ చేస్తూ నువ్వేం పట్టించుకోకరా బాబు అంటాడు. దాంతో ముగ్గురు నవ్వుకుంటారు. కానీ సడన్ గా మషిమో సకమోటోకి గన్ గురి పెడతాడు. తనకి పూర్తిగా అర్థమై ఉంటుంది తనే నిజమైన సకమోటో, వీళ్ళందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు అని. ఇప్పుడు తను సకమోటోని చంపి 1 బిలియన్ యాన్ ని తను తీసుకోవాలి అనుకుంటాడు. కానీ వీళ్ళు ఇప్పుడు గేమ్ లో ఉన్నారు కాబట్టి కొంతమంది వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తారు. దాంతో ముగ్గురు వేరు వేరుగా వెళ్తారు. అప్పుడే పిలుస్తాడు. అది వెంటనే నిజమైన స్నైపర్ ని తీసుకువచ్చి ఇస్తుంది. అలా స్నైపర్ తో సకమోటోని షూట్ చేస్తాడు. అప్పుడే సకమోటో తప్పించుకుంటాడు. కానీ తన చెయ్యికి బుల్లెట్ తగులుతుంది. అప్పుడు షిన్ అనుకుంటాడు మనోడు చూడ్డానికి పప్పలా ఉన్నాడు కానీ గురి పెడితే అస్సలు మిస్ అవ్వదు అని. అప్పుడే మషిమో దాక్కుని అటాక్ చేయడానికి అక్కడి నుంచి పారిపోతాడు. తను చాలా అదృష్టవంతుని, తను చంపాలనుకున్నవాడు తన పక్కనే ఉన్నాడు అనుకుంటాడు. అప్పుడే పిసుకే తనను చూస్తే మనోడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తను సకమోటోని చంపాలి అనుకోడు, తనకి ఆకలిగా ఉన్నప్పుడు తనే కడుపు నింపాడు కాబట్టి. కానీ ఇప్పుడు వీళ్ళ కష్టాలు తీరాలంటే తను ఇలా చెయ్యాల్సిందే అనుకుంటాడు. ఇక్కడ సకమోటో, షిన్ దాక్కొని ఉంటారు. మషిమో ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడు అని. పిసుకే వీళ్ళ పైన తిరుగుతూ సకమోటో ఉన్న లొకేషన్ గురించి మషిమోకి చెప్తుంది. వెంటనే తను షూట్ చేస్తాడు. కానీ సకమోటో మాత్రం ఆ బుల్లెట్ డైరెక్ట్ గా తన దగ్గరికి రాకుండా పక్కన ఉన్న మిర్రర్ కి తగిలి వస్తుందని కనిపెట్టి తప్పించుకుంటాడు. మషిమో కూడా షాక్ అవుతాడు, తన బుల్లెట్ నుంచి సకమోటో ఎలా తప్పించుకున్నాడు అని. అప్పుడే సకమోటో అంటాడు ఇవి నార్మల్ బుల్లెట్స్ కావు, వీటికి అడ్డు ఉన్న వాటిని తగిలి దారిని మార్చుకొని టార్గెట్ కి తగులుతాయి అంటాడు. అప్పుడే మషిమో నువ్వు చెప్పింది నిజమే సకమోటో, బుల్లెట్ టార్గెట్ కి చేరే ముందు 3 సార్లు తగులుతుంది, ఎవ్వరికి ఏమీ తెలీదు, అసలు ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వస్తుందో అంటాడు. అప్పుడే షిన్ నువ్వు మా దోస్తు కదరా, మమ్మల్ని చంపాలనుకుంటున్నావా అంటాడు. దానికి మషిమో దోస్తా మనమందరం హిట్ మ్యాన్స్ మి, బుల్లెట్స్ కి ఎవ్వరు దోస్తులు ఉండరని మాటి మాటికి వీళ్ళపై షూట్ చేస్తుంటాడు. సకమోటో కొంచెంలో తప్పించుకుంటాడు. అలా ఇద్దరు తప్పించుకొని పారిపోతారు. అప్పుడే మషిమో తన ట్రైనింగ్ రోజుల్ని గుర్తుకు చేసుకుంటాడు. ప్రతిరోజు రన్నింగ్ చేయాలంటే తను చాలా కష్టంగా ఉండేది. తను స్లోగా పరిగెత్తలేడు, అలాగని స్పీడ్ గా పరిగెత్తలేడు. అలాగే చదువులో కూడా మనోడు తోపేం కాదు, షూటింగ్ లో మాత్రం అస్సలు తను గురి పెడితే మిస్ అవ్వదు. అందుకే హిట్ మ్యాన్ గ్రూప్ లో తను జాయిన్ అయ్యి వాళ్ళతో అంటాడు నేను ఒక షార్ప్ షూటర్ ని అని. కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు నువ్వు కొత్తగా వచ్చావు, అయినా నీకు స్నైపర్ మిషన్ ఇస్తారని అనుకోకు, హిట్ మ్యాన్స్ అన్నాక ఏ మిషన్ వచ్చినా చెయ్యాలి అంటారు. అలా అప్పటి నుంచి మషిమో ఏ మిషన్ కి వచ్చినా అందులో తను ఏమి చేయలేకపోతాడు. స్నైపర్ లో తోపని తనకు అదే పని ఇస్తారు అనుకుంటాడు. కానీ అది తప్ప తనకి ఏది చేత కాదు, వాళ్ళు ఆ పని మాత్రం ఇవ్వరు. దాంతో కంపెనీ నుంచి తీసేస్తారు. ఇక అప్పటి నుంచి పైసలు లేక చాలా ఇబ్బంది పడతాడు. అప్పుడే తనకి సకమోటో గురించి తెలుస్తుంది. అందుకే ఎలాగైనా తనని ఖతం చేయాలి అనుకుంటాడు. ఇలా అయితేనే అందరికి నేనేంటో తెలుస్తుంది అనుకుంటాడు. ఇదంతా మషిమో మైండ్ లో అనుకుంటుంటే షిన్ తన మైండ్ ని చదివి బ్లూటూత్ ద్వారా తనతో అంటాడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటే నీకేంటి, నీ మీద నీకు నమ్మకం ఉండాలని గట్టిగా అరుస్తాడు. దాంతో మషిమో షాక్ తో పైకి లేస్తాడు. అలా తను లేవగానే తను ఉన్న ప్లేస్ షిన్ కి తెలుస్తుంది. అప్పుడే సకమోటో ఒక రాయిని తీసి గట్టిగా మషిమో వైపు విసురుతాడు. దాంతో మషిమో గన్ ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. సకమోటో పవర్ చూసి మషిమో షాక్ అవుతాడు. అసలు తన మనిషా లేక మాన్స్టరా, ఇక సకమోటోని చంపడం తన వల్ల కాదు అనుకుంటాడు. ఈ టోర్నమెంట్ లో సకమోటో టీం గెలుస్తుంది. మషిమో మాత్రం ఏడుస్తూ ఉంటాడు, నేను దేనికి పనికిరానని అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. కానీ సకమోటో మాత్రం నువ్వు మంచి స్నైపర్ వి, నీలాంటి వాడిని నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు, నువ్వు చాలా
చాలా గ్రేట్ అంటాడు. అది విని మషిమో ఇప్పటి వరకు ఎవ్వరు నన్ను ఇలా పొగడలేదని ఇంకా ఏడుస్తాడు. అలా షిన్ వాళ్ళు వెళ్ళిపోతూ మషిమో చేతిలో కొన్ని పైసల్ని పెడతారు. నీకు ఇందులో ఒక భాగం ఇద్దాం అనుకున్నాం కానీ మొత్తం పైసలు నీ బుల్లెట్ వల్ల చాలా నష్టపోయింది కదా ఇక్కడ, అందుకే మొత్తం వాళ్ళకే ఇచ్చేసామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మషిమో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పైసలు రాకపోయినా ట్రోఫీ వచ్చిందని. ఇక్కడ షాప్ కి వచ్చాక ఏవోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సకమోటోకి ఏమీ అవ్వలేదు, సేఫ్ గా వచ్చాడు అని. అప్పుడే సిన్ వచ్చి అసలు మీరు ఎలా కలిశారు, మీ ఇద్దరు లవ్ స్టోరీ ఏంటి అంటాడు. అప్పుడే ఏవోయి చెప్తుంది, ఒకరోజు సకమోటో మా షాప్ కి వచ్చాడు అని. ఏవోయిని చూడగానే మనోడి గుండెల్లో గంటలు మోగుతాయి, కానీ తన ముందు ఏం మాట్లాడలేకపోతాడు. తోప్ షూటరే గాని అమ్మాయిల ముందు మనోడు చాలా వీక్. అప్పుడే ఏవోయి సకమోటో డ్రెస్ పై ఉన్న రక్తం మరకలు చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో సకమోటో బాధగా షాప్ లోంచి బయటికి వస్తూ ఉంటాడు. అంతలో వెనక నుంచి ఏవోయి వచ్చి సకమోటోకి బ్యాండేజ్ ని ఇస్తుంది. మళ్ళీ ఏవోయిని చూసి మనోడి నరాలు వీణలవుతాయి. అప్పుడే ఏవోయి సకమోటోకి చాలా సిగ్గు అంటుంది. అంతలో సకమోటో షిన్ గొంతులో కత్తి దింపుతాను అనుకుంటాడు. ఇంకోసారి ఏవోయి మైండ్ ని చదివావు అంటే అనుకున్నదే చేస్తాను అంటాడు. దానికి షిన్ కూడా ఇంకోసారి చదవను అంటాడు. అలా ఈ డే ముగుస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. నెక్స్ట్ వీడియో కావాలనుకునే వాళ్ళు Day 7 అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.